అభినందనలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఇక్కడ కూర్చున్నటువంటి తల్లిదండ్రులకి నా రిక్వెస్ట్, ప్రభుత్వ పాఠశాలలు మనుగడ కొనసాగించినప్పుడు మాత్రమే పేద పొడుగు బలహీన వర్గాల పిల్లల చదువు కొనసాగడానికి అవకాశం ఉంది. అట్లు కొనసాగిన రోజు ఆ వర్గాల పిల్లలందరూ కూడా చదువుకు దూరమయ్యేదానికి అవకాశం ఉంది. దయచేసి ప్రభుత్వ పాఠశాలలో మీ చిన్నారులను చేర్చండి. మీ చిన్నారులకి విలువతో కూడినటువంటి విద్యను అందించడం అనేది మా ఉపాధి. వారిని కూడా వేదికకు రావాల్సిందిగా కోరుతున్నాను. రాష్ట్ర వక్ఫ్ చైర్మన్ హాజీ అబ్దుల్ అజీజ్ గారికి, అదేవిధంగా నగర మేయర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, డిఓ గారికి, ఇక్కడున్న మా సోదరి డిప్యూటీ మేయర్ తహసీల్ గారికి, మిగతా సోదరులందరికీ, ఎందుకంటే సమయం లేదు కదా, పేర్లు చెప్పుకుంటూ పోతే సమయం అయిపోతుంది. విద్య అనేది ఎవరి సొంతం కాదు. ఏ విధంగా సృష్టిలో సూర్యరశ్మి, గాలి, నీరు, భూమి ఇవన్నీ కూడా యూనివర్సల్. అటువంటి విద్య కూడా యూనివర్సల్. ఎందుకంటే ముస్లిం బిడ్డలు మసీదుకి వెళ్తారు, హిందూ బిడ్డలు దేవస్థానానికి వెళ్తారు, క్రైస్తవ బిడ్డలు చర్చికి వెళ్తారు, మనందరి బిడ్డలు స్కూల్కి వెళ్తారు. స్కూల్ అనేది సమాజంలో ఒక మనిషిని మనిషిలాగా ఎలాగ జీవించాలనేది బోధించేది స్కూల్. ఈరోజు మనమందరం కూడా గవర్నమెంట్ స్కూల్స్ అంటే చాలా చిన్న చూపు చూపిస్తున్నాం. గవర్నమెంట్ స్కూల్లో ఉన్న ఫ్యాకల్టీ కానివ్వండి, అక్కడ ఉన్న టీచర్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా హైలీ క్వాలిఫైడ్ ఉంటారు. ఒక ప్రైవేట్ స్కూల్లో ఇంటర్ చదివిన వాడిని తీసుకొని వచ్చి టీచింగ్ చేయమంటారు. కానీ గవర్నమెంట్ స్కూల్లో ఖచ్చితంగా డిగ్రీ చదివిన తర్వాత పిహెచ్డి చేసిన వాడిని తీసుకొని వస్తారు. ఈరోజు ప్రభుత్వం వేరే దేనికైనా నిధులను అటు ఇటు చేస్తుంది, కానీ విద్యా బోధన మడుగు ప్రభుత్వం ఎక్కడ కూడా లోటుపాట్లు లేకుండా ఖచ్చితంగా బిడ్డల విద్య కోసం పెద్ద పీట వేస్తారు. అదేవిధంగా ఒక విద్యా సంస్థలో ఉన్న బిడ్డలను అక్కడ ఉన్న టీచర్లందరూ కూడా తమ బిడ్డల కన్నా ఎక్కువగా ప్రేమిస్తారు. ఎందుకంటే టీచర్ వృత్తి చేసే వాళ్ళు ఉదయం 8:30 గంటలు మీకన్నా ముందర స్కూల్కి వచ్చుకుంటారు. మీరు వెళ్ళిపోయిన అరగంట తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్తారు. ఎందుకంటే మీరు ఎలా వస్తున్నారు, మీ పరిస్థితి ఏంటని చూడడానికి వాళ్ళు మీకన్నా ముందుకు వస్తారు. మీరు వెళ్ళినప్పుడు ఎక్కడ కూడా మీరు ఇబ్బంది పడకుండా, మీకు కష్టం జరగకుండా ఉండాలని చెప్పి మీకు తల్లిదండ్రులాగా కాపలా కాస్తూ మీరు ఇళ్లకు వెళ్ళిన తర్వాత ఉపాధ్యాయులు ఇళ్లకు వెళ్ళే పరిస్థితి. కాబట్టి ఈ రోజు మనం చూస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వానికి వేసే కార్యక్రమాలని మన హాజీ అబ్దుల్ అజీజ్ గారు తీసుకువచ్చినారు. ఏదైతే తాలీమే హునర్ అనే కార్యక్రమం ఏదైతే ఉందో మా జీవిత కాలంలో మేము చూస్తామని మేము అనుకోలేదు. దాదాపు నాకు తెలిసి 30 సంవత్సరాల నుంచి నేను పోరాటం చేస్తున్నా వక్ఫ్ బోర్డు ద్వారా పేద విద్యార్థులకు విద్య బోధించామని చెప్పి. కానీ ఈ రోజు ఆ కళ నా కళ్ళ ముందర కనబడుతుంటే నాకన్నా సంతోషపడే వ్యక్తి ఈ ప్రపంచంలో వేరే వాళ్ళు లేడని అనిపిస్తుంది. నాకు 250 మంది బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళు 10th క్లాస్ అయిపోయిన తర్వాత డబ్బులు లేవు, మేము అమ్మాయికి స్కూల్ కు పంపించమని చెప్పే పరిస్థితులు మా కళ్ళతో మా చెవులతో ఎన్నో చూసినాం. 10వ తరగతి అయిపోయిన తర్వాత బిడ్డల దగ్గర స్కిల్ ఉన్నా, ఆ బిడ్డల దగ్గర మంచి నాలెడ్జ్ ఉన్నా కానీ ఇంటర్మీడియట్ తీసుకుని వెళ్ళి 1.5 లక్షలు 2 లక్షలు డబ్బులు పెట్టి చదివించే బదులు ఆ డబ్బులు వక్ఫ్ బోర్డు కార్యకలాపాలు నడిపించే స్థాయి నుండి వక్ఫ్ బోర్డులో ఉన్నటువంటి వనరులు, వక్ఫ్ బోర్డులో ఉన్నటువంటి ఆస్తిని సంపద సృష్టించే తద్వారా వక్ఫ్ అనేది పిల్లలు ముస్లింల కోసం అని చెప్పేసి తీసుకుని వచ్చినటువంటి ఆ యొక్క అక్షరాన్ని ఈ రోజు నిజం చేసిన ఏకైక వ్యక్తి అబ్దుల్
అబ్దుల్ అజీజ్ గారు. దానిని హునర్ అని చెప్పేసి ముస్లిం మైనార్టీ పేద బిడ్డలకు 250 మందికి రెసిడెన్షియల్ కాలేజీలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో పెద్ద పెద్ద కాలేజీలో ఎవరైతే పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు రాజకీయ సంస్థలు చెందిన వాళ్ళు పిల్లకాయలు చదువుతారో వాళ్ళకి 250 మంది పిల్లకాయలకు నేను ఉచితంగా చదివిస్తాను టాలెంట్ వచ్చారు అని చెప్పేసి ముందుకు వచ్చినటువంటి ఈ భారతదేశంలో ఏకైక చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు. ఎందుకంటే నేను ఎందుకు వేదికపై ఉన్న గౌరవ అతిథులు రాష్ట్ర వర్కౌట్ చైర్మన్ హాజీ అబ్దుల్ అజీజ్ అన్న గారికి, నగరపాలక సంస్థ గౌరవ మేయర్ దేవరకొండ సుజాత గారికి, ముస్లిం మైనార్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు అబ్దుల్ హమీద్ గారికి, జనరల్ సెక్రటరీ అల్తాఫ్ గారికి, ట్రెజరర్ నసీర్ అహ్మద్ గారికి, అసోసియేషన్ సభ్యులు మరియు ఇక్కడికి విచ్చేసిన ప్రతి అధికారులకి, అదేవిధంగా మన మున్సిపల్ శాఖ కమిషనర్ గారికి పేరు పేరున నా హృదయపూర్వక తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ముస్లిం మైనారిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి పరీక్షల్లో ప్రతిభ కనపరిచిన 27 మంది విద్యార్థులకు, అలాగే ప్రైవేటు పాఠశాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన 25 మంది విద్యార్థులకు సన్మానం చేసి మెమోంటోలు అందజేయడం ఎంతో ఆనందకరంగా ఉంది. ఇంతటి గొప్ప కార్యక్రమంలో గౌరవ అతిథులతో కలిసి పాల్గొనడం నాకు ప్రత్యేక సంతోషాన్ని కూడా కలిగిస్తుంది. నేడు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు గొప్ప విజయాలు సాధిస్తున్నారంటే మన ప్రభుత్వ విద్యారంగానికి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తుందో అర్థమవుతుంది. ముఖ్యంగా మన మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ గారు, రాష్ట్ర వర్కౌట్ చైర్మన్ హాజీ అబ్దుల్ అజీజ్ గారి సహకారంతో జామియా మసీదుకు సంబంధించిన 5 ఎకరాల్లో నిర్మాణం జరుగుతున్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ జిల్లాకే చాలా గర్వకారణంగా నిలబోతుంది. అలాగే రాష్ట్ర వర్కౌట్ చైర్మన్ హాజీ అబ్దుల్ అజీజ్ గారు విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ తన అనుభవం మరియు కృషితో తాలిమే హునర్ అనే మహత్తర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం నిజంగా అభినందనీయం. రాష్ట్ర మంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి సహకారంతో పాటు రాష్ట్ర మైనారిటీ శాఖ మంత్రి ఎండి ఫారూక్ గారు, ముస్లిం శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ గారి మార్గదర్శకంలో ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఒక చరిత్ర సృష్టిస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి సంవత్సరం రాష్ట్రంలోని 500 మంది పేద విద్యార్థులకు, ముస్లిం విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలలో ఉచిత విద్యతో పాటు హాస్టల్ వసతులతో కల్పించడం ఎంతో గొప్ప విషయం. ఇలాంటి చారిత్రాత్మక కార్యక్రమాలు అందరికీ నా యొక్క నమస్కారంలో. నిజంగా ఈరోజు ఈ యొక్క ప్రోగ్రాం చూస్తుంటే అందరికీ చాలా కన్నుల పండుగగా ఉంది. ఎందుకంటే నేను చాలా సంవత్సరాల నుంచి నెల్లూరులో ఉన్నాను. ఇటువంటి ప్రోగ్రాము ఇది ఫస్ట్ టైం ఇలా చూస్తున్నాను అంతబాయ్. సో ఇది ఒక గొప్ప కార్యక్రమం చేస్తున్నారు వీళ్ళు. ఎందుకంటే మెయిన్గా స్టూడెంట్స్ కావాల్సింది ఎంకరేజ్మెంట్. సో ఇప్పుడు ఈరోజు ఇక్కడ ఇంతమంది స్టూడెంట్స్ కూర్చొని మంచి మార్క్స్ సంపాదించి ఇంతమందిలో ఇంత కొంచెం మంచి హైయర్ ఆఫీసర్స్ వచ్చి మీలో కూడా ఒక దృక్పథం కలుగుతుంది. మనము మంచిగా చదవాలి, మంచి మంచి పోస్టుల్లో ఉండాలి, మంచిగా చేయాలని దృక్పథం కలుగుతుంది. సో అటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ యొక్క మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్కి మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తున్నాను సార్. చివరిగా ఏంటంటే ప్రతి ఒక్కరికి జీవితంలో అది బిల్ క్లింటన్ కావచ్చు, బిల్ గేట్స్ కావచ్చు, ఒక పిఎం కావచ్చు, ఒక సీఎం కావచ్చు, పర్ డే 21 అవర్సే ఉంటుంది మనకి, 24 గంటలు. ఆ 24 గంటలు మనము ఒక 8 అవర్స్ నాన్ ప్రొడక్టివ్ వర్క్, అంటే అది నిద్ర కావచ్చు, లేకపోతే ఫ్యామిలీతో గడపడం కావచ్చు ఉంటుంది. మిగిలినటువంటి ఆ 16 గంటలు, ఆ 16 అవర్స్ అనేది ఎవరైతే దాన్ని సక్రమంగా ఉపయోగించుకొని దాన్ని సమన్వయం చేసుకుంటారో వాళ్ళకి చాలా చాలా లైఫ్ సూపర్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నాకు 15-16 ఏళ్ళు వచ్చేసాయి, ఇప్పుడు దాకా కష్టపడ్డాను, నాకు కొంచెం స్పేస్ కావాలి, కొంచెం హ్యాపీ కావాలి, లోన్లీ కావాలనుకుంటే వాళ్ళు
అట్లాగే లోన్లీగానే ఉండిపోతారు. ఎవరైతే ఈ 16 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వరకు ఈ 10 సంవత్సరాలు కష్టపడతారో వాళ్ళ లైఫ్ 85 సంవత్సరాల వరకు తిరుగుండదు. అంతే, ఏమి కావాలనుకుంటే అది అవుతాడు. ఈ 16 ఏళ్ల నుంచి 25 ఏళ్ళ వరకు నాకు స్పేస్ కావాలంటే వాడికి ఇంకా 25 ఏళ్ళ తర్వాత జీవితంలో స్పేస్ తప్ప ఇంకేం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు సార్. మీ అందరికీ ఒక్క నిమిషం మేడం, అజీజ్ గారు వస్తున్నారు, ఇన్వైట్ చేసిన తర్వాత మన గౌరవనీయులైనటువంటి ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ హాజీ అబ్దుల్ అజీజ్ గారు వస్తున్నారు. వారిని హస్తధ్వనాలతో గట్టిగా చెప్పడంతో ఆహ్వానించుగా కోరుతున్నాను. వెల్కమ్ సార్. ఇచ్చే Okay, presented by Zahir by AE Electrical to Aziz Garu. అక్బర్ అలీ గారు ఆక్వా సైంటిస్ట్, వారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. మీకు గుర్తు రావడం కాదు సార్, మిమ్మల్ని అసలు మేయర్ అని ఒక స్టాంప్ మీరు నెల్లూరు జిల్లాకి వేశారు. మేయర్ అంటే మీరే గుర్తొస్తుంటారు. థ్యాంక్ యూ. ఇప్పుడు అక్బర్ గారిని వేదిక రాసారు. ఇప్పుడు మేయర్ గారు మన నసీర్ గారు మన అజీజ్ గారికి బొకే ప్రజెంట్ చేస్తున్నారు. 595 మార్కులతోటి రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానం పొందాం, సెకండ్ ర్యాంక్ పొందామని చెప్పి చెప్పడానికి చాలా గర్వంగా ఉంది. ఫుల్ పేజ్ యాడ్ మెయిన్ పేపర్స్ అన్నింటిలో మన ప్రభుత్వ పాఠశాలల చిన్నారులతో ఫస్ట్ పేజీలో చూడటం అనేది కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి. థ్యాంక్ యూ మేడం. గౌరవనీయ డిఓ గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాం. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలకు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు, పత్రికా విలేకరులకు అందరికీ నా నమస్కారం. విద్యార్థులకు శుభాశ. వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అజీజ్ భాయ్ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పటి వరకు మాట్లాడిన పెద్దలందరికీ నమస్కారాలు. ఇంకా పిల్లలందరూ ఇంకా బాగా చదువుకొని ఇంకా మంచి ఒక పెద్ద కార్పొరేట్ కాలేజీలో ఐఐటీస్కి అతను ఒక ఫ్యాకల్టీ, చాలా పెద్ద ఫ్యాకల్టీ ఐఐటీస్కి. సో వెల్ సెటెడ్. సో ఇది ఒక సక్సెస్ స్టోరీ. సేమ్ టైం ఆఫీసర్లో ఐపీఎస్ ఆఫీసర్లో అయితే మీ తల్లిదండ్రులు చాలా సంతోషపడతారు. అలా కాని పక్షంలో అందరికీ అన్ని కెపాసిటీలు ఉండవు. అలా కాని పక్షంలో ఏం పోయేది లేదు. మన జీవితం ఉంది, ఏదైనా చేయగలం, మనం ఏదైనా సాధించగలం. తల్లిదండ్రుల గురించి మీరు ముందుగా ఆలోచించాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ
మీకు అందరికీ రాబోయే రోజుల్లో బంగారు భవిష్యత్తు ఉండాలని, అలాగే సోషల్ మీడియాని మనం మంచిగా వాడుకోవాలి కానీ చెడుగా వాడుకోకూడదు. దాని ద్వారా ఎన్నో రాబోయే రోజుల్లో ఇంకా వస్తుంది, ఏదేదో వస్తున్నాయి, అవన్నిటినీ కూడా మీ భవిష్యత్తుకి బంగారు బాటలు వేసేదానికి, ఈ దేశానికి ఉత్తమ పౌరులుగా మీరు నిలబడేదానికి ఉపయోగపడాలి కానీ అది చెడు దారిలో పోకూడదు అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్.